హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా చిన్నోడైతే పండుకున్నానండి ఇప్పుడే. సో అందుకని చెప్పేసి అయితే నేనైతే వీడియో చేద్దామనేట్టు అయితే నేనైతే వచ్చేసాను ఇంకో వీడియోతో మీ ముందుకి. సో ఈ వీడియో వచ్చేసి అయితే మా చిన్నది న్యూ బార్న్ బేబీ అండ్ నాది మెటర్నిటీ షూట్ అనమాట. ఆల్బమ్ అయితే వచ్చేసింది, షేర్ చేసుకుందాం అనేసి అయితే వచ్చేసాను. సో చూసేయండి ఫ్రెండ్స్. ఈ షూట్ అయితే మేము 12 డేస్కి చేయించామన్నమాట. బాబుకి అప్పుడు 12 డేస్ ఉండే పుట్టి. సో అప్పుడే వాళ్ళు చాలా పండుకుంటారు కదా, నిద్రలో ఉంటారు ఎక్కువ మట్టుకైతే. సో అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ఆ టైంలోనే చేసుకోండి అనేసి చెప్పారు అనమాట. సో మేము అప్పుడే చేయించుకున్నాం అనమాట. చూడండి మా చిన్ని కన్నయ్య ఎట్లా బజ్జున్నాడో. ఇది ఇంకోటండి. అసలు వాడైతే అసలు సతాయించలేడు, అసలు ఏం చేయలేడు. చాలా బాగా సపోర్ట్ చేసిండు అనమాట మాకైతే షూట్కి. వాడికి లైఫ్లో నేను మెమొరీ ఇవ్వాలని అనుకున్నాము. సో అందుకని చెప్పేసి అయితే చూడండి ఇక్కడ 12 డేస్ అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు లెటర్స్తో. ఓ నిద్రలో ఉన్నాడు వాడు. ఒక కన్ను ఓపెన్ చేసి ఒక కన్ను అయితే క్లోజ్ చేసిండు ఇక్కడ. చూడండి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భలే ముద్దు ఉంటారు కదండి. వన్స్ పెద్ద అయినాక ఇంకా అల్లరి ఉంటుంది ఇంకా ఇంట్లో. ఇది వచ్చేసి నేను బేబీతో దిగినాయి. చాలా మెమొరీగా ఉంటుందండి ఇది లైఫ్ టైము. సో ఇక్కడ రెయిన్బో థీమ్తో వచ్చేసి రెయిన్బో థీమ్తో అనమాట ఇది అయితే. చూడండి ఇక్కడ మా కింగ్ భలే బజ్జున్నాడండి, అసలు ఎంత ముద్దు ఉన్నాడో కదా. నేనైతే నాకు ఆ ప్రెగ్నెన్సీ అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటానమాట. అవి గుర్తొస్తే ఒకసారి ఆల్బమ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట నేను మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు. సో ఇది కొంచెం బ్లాక్ అండ్ వైట్లో అనమాట మా కృష్ణుడిది. చూడండి మా కన్నయ్య ఎలా బజ్జున్నాడో. మా అనేది అయితే ఏముందండి, ఇవాళ వస్తే రేపు పోతాయి. మెమొరీ అనేది లైఫ్ టైం ఉంటుంది కదా. చూడండి 12 డేస్ అప్పుడు మా బాబుకి. నేనైతే ప్రెగ్నెన్సీలో చాలా చాలా బరువు వెయిట్ అగైన్ అయితే చాలా అయినా అనమాట. వెయిట్ గెయిన్ చాలానే అయినా నేను అని చెప్పొచ్చు. అంటే అలానే తిన్నా ప్రెగ్నెన్సీలో, నాకు ఏది నచ్చితే అది తిన్నా అనమాట నేను. సో ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అండ్ మా లిటిల్ క్యూట్ ఫ్యామిలీ అనమాట. నాకైతే పిక్స్ చాలా నచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. ఇక్కడ తన బర్త్డే మంత్ అయితే మెన్షన్ చేశారనమాట. మా చిన్నోడు నచ్చాడా? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాడో మా గుడ్డోడు. సో ఇదంతా
మా చిన్నోడు బర్త్డే మంత్ అయితే మెన్షన్ చేశారు. ఏప్రిల్ 16కి వాడు పుట్టాడనమాట. సో ఇక్కడ అది మెన్షన్ చేశారు. ఇదైతే కొంచెం షార్ట్గా అంటే లాంగ్గా ఉంది పిక్. ఇదేమో కొంచెం షార్ట్గా అనమాట బాడీని. ఇది బ్యాక్గ్రౌండ్ మొత్తం అన్నమాట. చూడండి ఇక్కడ కొంచెం అది నాది లైటింగ్ పడుతుందన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ అండ్ మా బాబు. ఇదైతే ఎంత క్యూట్గా ఉన్నాడో, భలే ముద్దొస్తున్నాడు కదండి. నాకైతే చాలా ఇష్టం ఈ పిక్ అయితే. దీన్ని ఫ్రేమ్లో కూడా చేపించుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది కొంచెం లైటింగ్ పడుతుందండి. ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ టాయ్ థీమ్తో అన్నమాట. ఇక్కడేమో బజ్జు ఉన్నాడు మా చిన్నోడు. ఇక్కడ టాయ్ థీమ్తో జిరాఫీ. అయ్యయ్యో ఎంత క్యూట్గా పెట్టిండో ఫేస్ అయితే. మనకి నిద్ర డిస్టర్బ్ అవుతున్నట్టుంది కొంచెం. అక్కడిక్కడ డ్రెస్సింగ్ చేంజ్ అది ఇది అయితే అయింది కదా. సో ఇక తప్పదు, వాళ్ళకి మెమొరీ ఇవ్వాలంటే. సో ఇది వచ్చేసి మూన్ థీమ్ అన్నమాట. పిక్స్ అయితే నాకు చాలా నచ్చాయండి, చాలా బాగున్నాయి. అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా బ్యాక్గ్రౌండ్లో అయితే లవ్ థీమ్స్ ఇచ్చారనమాట. షైన్ వస్తూ ఉంటుంది కొంచెం. అది సింబల్ హార్ట్, అది లవ్ సింబల్. చాలా నిద్రలో ఉన్నాడు అప్పుడు చిన్నోడైతే, మా చిన్నోడు. ఇక్కడ మా హస్బెండ్ అండ్ నేను. సో ఇది నెక్స్ట్ అన్నమాట. ఇక్కడైతే మా చిన్నోడు లేచిండు నిద్రల నుంచి. ఏం చేస్తుంది మా మమ్మీ ఇవన్నీ పెట్టుకొని అని చెప్పేసి అయితే. సో నేను బేబీతో దిగిన. ఇక్కడ వచ్చేసి అయితే ఫ్యామిలీగా దిగినాం అన్నమాట. చూడండి, ఇదంతా న్యూ బార్న్ బేబీ అన్నమాట. షూట్ పిక్స్ అన్నమాట. చాలా బాగా వచ్చింది. బేటా ఇక్కడ మా డాక్టర్ అయితే, లిటిల్ డాక్టర్ అయితే బజ్జున్నాడు డ్యూటీ చేసి అయితే. చూడండి భలే ముద్దుగా ఉన్నాడు అనమాట. చాలా ముద్దు వస్తాడు చూసి అయితే నేనైతే మురిసిపోతుంటా. ఇక్కడ వచ్చేసి ఫుల్, ఇక్కడ వచ్చేసి హాఫ్ అన్నమాట బాడీ. ఇక్కడ టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ చేసిర్రు.
మా చిన్నోనికి అయితే మెమొరీ ఇచ్చినామని అయితే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సంథింగ్ డక్ ఆర్ బర్డ్ థీమ్ అన్నమాట ఇది డ్రెస్సింగ్. ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీది మెటర్నిటీ షూట్ అనమాట. ఇది పిక్స్ అంతా. మా చిన్నోడు మమ్మీ అని చెప్పేసి అయితే చెప్తుండే ఇక్కడ మా పిక్స్ చూసి. శారీలో ఒక పిక్ దిగాలని అయితే నాకు ఉండే అనమాట, ఒక ఫోటో దిగాలని అయితే ఉండే నాకు ప్రెగ్నెన్సీలో. సో అలా అయితే నెరవేర్చుకున్నా. ఇలా శ్రీమంతం అయితే చేసుకోలేకపోయా కొన్ని రీజన్స్ వల్ల నేను. సో కనీసం ఏదన్నా లైఫ్ టైం ఉంటుంది కదా నాకు ప్రెగ్నెన్సీది. సో ఇక్కడైతే నాది సింగిల్ ఫోటో ఇది చూడండి. నేను చాలా బొద్దుగా అయినా అనమాట అప్పుడు ప్రెగ్నెన్సీలో మొత్తం. ఒరే చిన్ని నాయన ఆగురు తండ్రి. మా చిన్నోడైతే మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇక లేసే నిద్ర లేసే అంతే ఇక పిల్లలతో కదా. సో ఇక్కడ చూడండి ఎలా చూస్తున్నాడో. ఇక్కడైతే మా వారు నేను దిగినాము. సో ఇలా వచ్చాయన్నమాట. ఉండు నాన్న. మా చిన్నోడు పేజీలు అయితే తిప్పేస్తా ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్లో మొత్తం రియల్ లొకేషన్ అండి. ఇక్కడ కుక్కట్పల్లిలో ఇది స్టూడియో అన్నమాట. చాక్లెట్ డైరీ మిల్క్ చాక్లెట్ అయితే తీసుకురండి అనేసి అన్నారు. తీసుకెళ్ళినాం మేము, కానీ అది మెల్ట్ అయిపోయింది. అంటే కొంచెం లేట్ అయింది ఈ పిక్ తీసుకోవడానికి. సో అందుకని చెప్పేసి అయితే కొంచెం మెల్ట్ అయిపోయింది చాక్లెట్. సో పర్లేదు ఇక తీసేసారనమాట. సో ఇదన్నమాట. ఇది లాస్ట్ పిక్. సో వీడికి ఎండ్. ఉండు నాన్న, ఉండు ఉండు బిడ్డ, ఉండు బిడ్డ, ఉండు మన వీడియో తీద్దాం. ఈ పిక్ అయితే కొంచెం ఇట్లా చమ్కిలాగా షైనింగ్ ఉందండి. సో వీడికైతే ఆల్బమ్ కంప్లీట్ అయిపోయింది.